సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియా కుమార కుమార్తె, ప్రవక్తల గ్రంథంలో ఒక చక్కని దేవుని యొక్క సందేశం, ఆయన ఆజ్ఞలు అతిక్రమించి వచ్చే ఫలము, ఒకవేళ కానీ ఆయనకు లోబడితో వచ్చే ప్రతిఫలం కొరకు స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. యోవేలు గ్రంథం చూసినట్లయితే యోధా ప్రజలను ఉద్దేశిస్తూ ప్రవక్త యోవేలు ప్రకటిస్తూ తుదికొచ్చినప్పుడు దేవుని యొక్క మాట ఆయన తెలియజేస్తున్నారు వారికి. తొలకరి వాన కడవరి వర్షం నేను కుమ్మరించేదను, నేను నీకు సహాయము చేయగలను. ఒకవేళ మీరు నా ఎట్ట తిరిగినట్లయితే, మీరు నా వైపు నా ఆజ్ఞలకు లోబడినట్లయితే నేను మీకు సహాయము చేతునని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. అలాంటి ఇశ్రాయేలుకే కాదు, లేదా యూదా ప్రజలకే కాదు, ఈరోజు మనకు ప్రభు అటువంటి సహాయం చేయను. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆయన వైపు చూడు. ఆయన వైపు కానీ నువ్వు నీ యొక్క హృదయమును తిప్పినట్లయితే ఆయన మనకు కావలసిన వాటిని సమకూర్చును. ఆ తొలకరి ప్రథమం మనకు అనుగ్రహించబడును, శ్రేష్టమైనది మనకు అనుగ్రహించబడును. ఇవాళ ఎవరు కూడా నిన్ను పట్టించలేకపోవచ్చు, నువ్వు పనికిరావన్నావు, నీ దగ్గర ఏమీ లేదని. కానీ దేవుని దగ్గర ఒకటే, ఎవరైతే ఆయన మాటకు లోపడతారో, ఆయనకి ఎలాంటి విభేదాలు లేవు, ఆయన మాట లోపడితే చాలు, ఆయన ఆస్వాదించే దేవుడు. దేవుని ఒక వాక్యంతో నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ లోకమైన వాటి గురించి టెన్షన్ పడక ఆయన యొక్క మాటల్లో పడు. ఇదిగో ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెనాన్ని ఆశీర్వదింపండి. వారికి ఉన్న కొదులు తీసివేయండి, వారికి ఉన్న ఆటంకాలు తొలగించి, ఇక మరి ముఖ్యంగా నీ తొలకరి వానతో మమ్మల్ని అనుగ్రహించి దీవిస్తాను ప్రభా అని అటువంటి కృపను మాకు దయచేసి నీ దీవెన, నీ ఆశీర్వాదం మాకు దయచేయమని కలత పెడుతున్నా, బాధ పెడుతున్నా ప్రతి వారి యొక్క ప్రతికూల పరిస్థితి నుంచి యేసు నామం దూరపరిచి నీ హస్తాల్లో భద్రపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. నమ్మకించండి. ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.